ఐఏఎస్లు బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్లను బదిలీ చేశారు. తాజా బదిలీలో అమ్రాపాలికి కీలక పోస్టు దక్కింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా అమ్రాపాలిని నియమించారు. భవిష్యత్తుతో శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని సర్కార్ భావిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి చందు మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, తెలంగాణలో భారీగా ఐఏఎస్లో బదిలీలు అయితే జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా ఒకరిద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు. ముఖ్యంగా చూసినట్టయితే సవ్యసాచి ఘోష్ 1994 బ్యాచ్ చెందిన సవ్యసాచి ఘోష్ యువజన సర్వీసుల్లో ప్రస్తుతం ఉన్నారు. ఈయనను పశుసంవర్ధక శాఖకు బదిలీ చేశారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూసిన గత గవర్నమెంట్లో పశుసంవర్ధక శాఖలో అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా గొర్రెల స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే చాలామంది అధికారులను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు సవ్యసాచి ఘోష్ను నియమించారు. మరోవైపు శైలజా రామయ్యర్ 1997 బ్యాచ్ అయిన శైలజా రామయ్యర్, ఈమె మంత్రి శ్రీధరబాబు భార్య. అయితే ఈమె ప్రస్తుతం పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది. అయితే మనం దేవాదాయ చేనేత శాఖ కూడా బదిలీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె చేనేత జౌళి శాఖ నిర్వహించింది. అప్పుడు బతుకమ్మ చీరలు అంశాల్లో కూడా ఆమె అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆమె అదే శాఖ కూడా ఈ ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, ఈయన 1998 బ్యాచ్ చెందినటువంటి వారు. ఈయన పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అయితే ఈయనను కీలకమైన శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ముఖ్యంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఈయన బదిలీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు 1999 బ్యాచ్ చెందినటువంటి సయ్యద్ అలీ ముర్తజా, ఈయన ప్రస్తుతం విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయనను వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో కొత్త మద్యం బ్రాండ్లపై కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ముఖ్యంగా సోమ్ డిస్టిలరీస్కు అనుమతులు ఇవ్వడం పైన వివాదం చెలరేగింది. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన నేపథ్యంలో మళ్ళీ అనుమతులను రద్దు అయితే చేశారు. కానీ ఈ శాఖకు సరైనటువంటి సమర్థవంతమైన అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కూడా ఆయనకు అప్పగించారు. ఇక మరోవైపు చూసినట్టయితే 2002 బ్యాచ్ చెందినటువంటి జ్యోతి బుద్ధ ప్రకాష్, ఈయన రవాణా శాఖ కమిషనర్గా ఉన్నటువంటి ఈయనను హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా బదిలీ చేశారు. మరోవైపు సిసిఎల్ఏలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను కూడా అక్కడి నుంచి తప్పించి అది కూడా అదనంగా జ్యోతి బుద్ధ ప్రకాష్కు అప్పగించారు. ఎందుకంటే ఇప్పటికే ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ డిపార్ట్మెంట్కు బుద్ధ ప్రకాష్ను కూడా బదిలీ అయితే చేశారు. మరోవైపు రొనాల్డ్ రాస్, ఈయన 2006 బ్యాచ్ చెందినటువంటి అధికారి, ఈయన కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. ఈయన ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఈయనను విద్యుత్ శాఖ సెక్రటరీగా కూడా బాధ్యతలు అప్పగించారు. ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ శాఖ సంబంధించి పెద్ద ఎత్తున ఒక అవినీతి జరిగిందంటూ కూడా అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. విచారణ కమిషన్ వేసిన నేపథ్యంలో ఒక సమర్థవంతమైన అధికారిని ఈ శాఖలో నియమించాలని కూడా భావించిన నేపథ్యంలో రొనాల్డ్ రాస్కు అవకాశం కూడా ఇచ్చారు. మరోవైపు 2006 బ్యాచ్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్, ప్రస్తుతం ఈయన వరంగల్ రేంజ్ ఐజీగా కూడా ఉన్నారు. ఈయనను ప్రస్తుతం జిహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా ఆయనకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ విశ్వజిత్ కంపాటి అనేటువంటి అధికారి కూడా ఉండేవారు. అయితే ఆయన కూడా చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే ముఖ్యంగా చూసినట్టయితే మరోవైపు దేవసేన, ఈమె 2008 బ్యాచ్కు చెందినటువంటి దేవసేన ప్రస్తుతం పాఠశాల విద్యా కమిషనర్గా
ఉన్నారు. ఈమెను సాంకేతిక విద్యకు కూడా బదిలీ చేశారు. అక్కడ ఉన్నత విద్యకు సంబంధించి బుర్రా వెంకటేశం అయితే యథావిధిగా కొనసాగుతున్నారు. మరోవైపు 2009 బ్యాచ్ చెందినటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ఈయన జాయింట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నారు. ప్రస్తుతం ఈయనను హెచ్ఎండిఏ కమిషనర్ కూడా బదిలీ చేశారు. ఈయన కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనేటువంటి పేరున్న నేపథ్యంలో హెచ్ఎండిఏ చాలా పరిధి ఎక్కువ ఉంది. హెచ్ఎండిఏ చాలా పెద్ద డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఈ శాఖకు ఆయన పంపించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినట్టు కూడా మనకు కనిపిస్తోంది. మరోవైపు గత కొన్నాళ్ళుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన హరిచందనను రోడ్లు భవనాల శాఖ సెక్రటరీగా కూడా మనం నియమించారు. మరోవైపు 2010 ఐపీఎస్ బ్యాచ్ చెందినటువంటి ప్రకాష్ రెడ్డిని జిహెచ్ఎంసీ విజిలెన్స్ నుంచి తప్పించి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా కూడా నియమించారు. అంటే ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. మరోవైపు ప్రజావాణి నోడల్ అధికారిగా దివ్యను కూడా బదిలీ చేశారు. ముఖ్యంగా ప్రజావాణికి రోజుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. అర్జీలు ఇస్తున్న క్రమంలో ఖచ్చితంగా వాటి సమస్యకు పరిష్కారం చూపాలంటే సమర్థవంతమైన అధికారి ఉండాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దివ్యను కూడా ఆ షాక్ చేశారు. ఇక మరోవైపు చూసినట్టయితే హైదరాబాదు అభివృద్ధిలో భాగంగా కాటా అమరపాలి ఈమెకు 5 పోస్టులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. అందులో ప్రధానంగా చూసినట్టయితే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాసును తప్పించిన స్థానంలో అక్కడ అమరాపాలికి మరోసారి జిహెచ్ఎంసీ కమిషనర్గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్గా ఉన్నారు. మరోవైపు మూసీ రివర్ ఫ్రంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నారు. మరోవైపు హెచ్సిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కమిషనర్గా కూడా కాటా అమరాపాలి ఉన్నటువంటి మొత్తం 5 శాఖలు ఇప్పుడు ఆమె నిర్వహించబోతుంది. ఎందుకంటే ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండా కూడా 2010 బ్యాచ్కి చెందినటువంటి అమరాపాలికి ప్రభుత్వం అయితే 5 పోస్టులు కేటాయించింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా అంటే ఇప్పుడు ఏదైతే ఫిర్జాది కూడా బోడుప్పల్ లాంటి వాటిని కూడా కార్పొరేషన్గా చేశారు, వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాటా అమరాపాలి సమర్థవంతమైన అధికారిగా కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆమెకు కీలక శాఖలు అప్పగించినట్టు చెప్తుంది. మొత్తంగా చూసినట్టయితే పరిపాలనలో వేగం పెంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో సమర్థవంతమైన అధికారులను ఉంటేనే కొంత పాలన ముందుకు సాగుతుందని భావించిన నేపథ్యంలోనే ఈ అధికారుల బదిలీ జరిగిందని కూడా తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.